लक्ष्मण चाय पीना इपे स्टार्ट वाटर बाटल अर्जेंट कार्ल किंद లేట్ అయిపోయింది రెవెన్యూలో ఎవరు చూస్తున్నారు? అదే రెడీ ఉంటే వస్తుంది. లేట్ అయిపోవాలి. కొంచెం టీ వస్తుంది. 5 నిమిషాలు బయట కూర్చుంది. లైట్ ఎందుకు వస్తుంది? బయట ఇవాళ హైదరాబాద్లో కేటీఆర్ రేవంత్ రెడ్డి గారు మీద మాట్లాడిన తీరు, ఆయన గతంలో వివరించిన అహంకారపూరితమైనటువంటి వ్యవహారము, ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి అవుతే ఓర్చుకోలేని అక్కసు బయటపడినట్టుగా ఆయన మాటలతో కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటిస్తే 35 సీట్లు కూడా రావనట్టు ఒక మాట మాట్లాడే ముందు దానివల్ల అర్థమైంది ఆయన రాజకీయ పరిజ్ఞానం ఎంతుందనేది. కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణమైన ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీ, ముందే ముఖ్యమంత్రిని డిక్లేర్ చేసే ఆచారం లేనటువంటి జాతీయ పార్టీ. కానీ ఆనాడు ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు కామారెడ్డిలో పోటీ చేస్తూ ఉన్నాడో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైకమాండ్ రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి కామారెడ్డిలో పోటీ పెట్టినప్పుడే రాష్ట్ర ప్రజలకు అర్థమైంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అభ్యర్థి అని. ఆ తర్వాత ప్రజలు మాకు పట్టం కట్టినారు. దానికి తోడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎవరు ఉంటే, ఎవరి సారథ్యంలో ఎన్నికలు జరుగుతాయో వారు దాదాపు ముఖ్యమంత్రి అనేటువంటి అభిప్రాయం గతం నుంచి కూడా వస్తున్నటువంటి నానుడి. అదొక ఆచారం. ఆనాడు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే గారి పర్యటనలు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీగా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు నమ్మే మాకు ప్రజలు పట్టం కట్టినారు. దాని అర్థం ఏంటంటే రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని ఆశించినారు కాబట్టి, ఆ విశ్వాసం ప్రజలు ఏర్పడింది కాబట్టి, అటు సోనియా గాంధీ గారు ఉన్నటువంటి విశ్వాసం, తెలంగాణ ఇస్తానని మాట నిలబెట్టుకున్న తల్లి ఈ 6 గ్యారెంటీలు ఇస్తా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇస్తారని ఒక నమ్మకం, సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేస్తారంటే ఒక ఆశ వల్లే ఆనాడు మాకు 64 సీట్లు వచ్చిన మాట కేటీఆర్కి తెలియదేమో పాపం. కేటీఆర్ ఒక అజ్ఞానంలాగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ తెలిసి ఒక రాజకీయ అజ్ఞానంలాగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నామంటే మీ రాజకీయ పరిజ్ఞానం ఎంతుందో అర్థమవుతా ఉంది. మీరు చేసిన మోసాలు ఇన్ని అన్ని కావు. పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి, ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టు కట్టి, కట్టాల్సిన చోట కట్టకుండా కిందికి తీసుకొచ్చి కట్టి, తద్వారా వ్యయాన్ని పెంచి వేల కోట్లు కమిషన్ దండుకున్న సంఘటన ప్రజల మధ్యలో మెదిలింది. కృష్ణా జలాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తాకబెట్టిన తీరు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఏనాడు కూడా జాతీయ హోదా అడగని తీరు, 9.5 ఏళ్లలో జరిగినటువంటి దోపిడీ, ఈ రాష్ట్ర ప్రజల సొత్తు దోపిడీ ఏ విధంగా జరిగిందో, భూముల పేరిట, ప్రాజెక్టుల పేరిట, నీళ్ల పేరిట, నియామకాల పేరిట ఆ జరిగిన దోపిడీని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపినారు. ఆనాడు తండ్రి సాటుకున్న నువ్వు
ఎన్నికలు వస్తే ముఖ్యమంత్రి అంత కళ్ళగా అన్నావు. మీకు కొన్ని సీట్లు ఎక్కువ వచ్చినామో, కానీ కేటీఆర్ ఎక్కడ ముఖ్యమంత్రి అవుతాడో. చిన్న దొంగపోయి పెద్ద బకాసురుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ప్రమాదం ఉందని భయపడ్డ ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపినారు. రేవంత్ రెడ్డి ఒక రైతు బిడ్డగా పుట్టినాడు. వంశపారంపర రాజకీయాల నుంచి రాలేదు. కేటీఆర్ లాగా కవితలాగా పేమెంట్ సీట్ కాదు. ప్రజల్లో కష్టపడి ఉద్యమాలు చేసి జైలుకి వెళ్ళి ప్రజా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటే కదా ప్రజలు విశ్వసించినారు. ముందే డిక్లేర్ చేసి ఉంటే మీ నాయన మీరు మీ బావ కూడా ఓడిపోయేవారు. అలాంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో. ఇలా వాస్తవాలు తెలియకుండా రాజకీయ అజ్ఞానిలాగా మాట్లాడకూడదు. ఓడిపోయినా ఇంకా అహంకారం తగ్గలేదు. ఇకనైనా అహంకారం తగ్గించుకొని మాట్లాడుతుందిగా నేను వారికి హితో పలుకుతూ